స్పాట్ అడ్మిషన్స్. తెలంగాణ పాలిసెట్ 2026 సంబంధించిన స్పాట్ అడ్మిషన్ గైడ్‌లైన్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఈ స్పాట్ అడ్మిషన్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఏంది? వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయా అని చెప్పి ఎట్లా చూసుకోవాలి? అండ్ స్పాట్ అడ్మిషన్స్ లోపల పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నోళ్ళు ఎట్లాంటి విషయాలు తెలుసుకోవాలి? అని చెప్పి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ పాలిసీకి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా కూడా మిస్ చేయకుండా వీడియోస్ అయితే చేసుకుంటాం అన్నట్టు. కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోరి. ఒకవేళ మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఏమన్నా ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తే మీరు మిస్ అయిపోతారన్నట్టు. ఓకేనా? చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళే ఉన్నారు. ఈవెన్ దో నాకు తక్కువ వ్యూస్ వచ్చినా కూడా అసలు లాస్ట్‌కొచ్చింది పాలిసెట్ అనేది. అసలెవరు చూడకపోయినా గూడా నేను వీడియోస్ చేస్తున్నా. ఎందుకు అనంటే మీకనేది హెల్ప్‌ఫుల్ గావాలని జెప్పి వీడియోస్ అయితే చేసుకుంటున్నా. సో, కాబట్టి హెల్ప్‌ఫుల్ అయితాయి అని జెప్పి అనుకుంటున్నా నేనైతే. పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోరి. అసలే ఏ అప్డేట్ గూడా మిస్ అవ్వకుర్రి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద గైడ్‌లైన్స్. గైడ్‌లైన్స్ విషయానికొస్తే మనకు పాలిసెట్‌కి సంబంధించిన స్పాట్ అడ్మిషన్‌కి సంబంధించిన వేకెన్సీస్ అనేది ఆల్రెడీ రిలీజ్ జేయడం అయితే జరిగింది. ఓకేనా? పాలిసెట్‌కి సంబంధించిన వేకెన్సీస్ అనేది ఆల్రెడీ 30 జూన్ 2026 రోజు రిలీజ్ జేయడం అయితే జరిగింది. సో, మనకు ఆల్రెడీ వెబ్‌సైట్ లోపల గూడా ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయని జెప్పి మెన్షన్ జేషిర్రు. సో, స్పాట్ అడ్మిషన్‌కి సంబంధించిన అప్లికేషన్ ఉంటదన్నమాట. మనం కాలేజ్ కాడికి పోయి అప్లికేషన్ జేసుకోవాల్సుంటది. సో, ఈ ఫీ ఎంత ఉంటదని చెప్పి నాకు గూడా ఐడియా లేదు. సో, ఎట్లా ఉంటది అప్లికేషన్ ప్రాసెస్ అనేది గూడా ఒక ఐడియా అనేది నాకు లేదన్నట్టు. ఇఫ్ ఎనీవన్ ఎవరైనా ఒకరు ఈ స్పాట్ అడ్మిషన్‌కి ఎళ్దాం అనుకున్నా, లేకపోతే స్పాట్ అడ్మిషన్‌కి ఆల్రెడీ ఎళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు నాకు ఒకసారి ఇన్‌స్టాగ్రామ్ లోపల మెసేజ్ జేయిర్రి. ఎట్లా అయితుంది ప్రాసెస్ అని జెప్పి తెలుసుకొని ఎట్లా చేసి మీరు దగ్గరున్న కాలేజ్‌కి విజిట్ అయితారు గదా! వాళ్ళని అడిగితే వాళ్ళు జెప్తారు. సార్ ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎట్లా ఉంటదని జెప్పి వాళ్ళు డీటెయిల్‌గా చెప్తారన్నట్టు. సో, ఆ ప్రాసెస్ అనేది నాకు ఒకసారి మెసేజ్ జేయడమా లేకపోతే నాకు మెసేజ్ జేస్తే నేను మీకు రెస్పాన్స్ అయితే డెఫినిట్‌గా ఓకేనా. బ్రో పాలిసెట్ స్పాట్ అడ్మిషన్స్ అని జెప్పి మెసేజ్ జేయర్రి ఇన్‌స్టాగ్రామ్ లోపల. ఓకేనా. దాన్ని బట్టి మనం మాట్లాడదాం. అండ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ మన ఫ్రెండ్స్ మన వాళ్ళెవరైనా నాకు షేర్ జేస్తే నేను డెఫినిట్‌గా మీకు గూడా జెప్తా. ఓకేనా. సో, ఫస్ట్ నుండి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయన్నట్టు. సో, మనకు థర్డ్ జూలై, ఫస్ట్ జూలై నుండి అప్లికేషన్స్ అయితే తీసుకుంట్రు స్పాట్ అడ్మిషన్స్‌కి. థర్డ్ జూలై దాకా టైం అయితే ఇస్తారన్నట్టు అప్లికేషన్ ఇవ్వడానికి. సో, తర్వాతేందంటే 4థ్ జూలై రోజు మనకు స్పాట్ అడ్మిషన్స్ అయితే కండక్ట్ చేస్తారన్నట్టు కాలేజ్ దగ్గర. ఓకేనా. సో, ఈ స్పాట్ అడ్మిషన్స్ ఎట్లుంటది గదా! అంటే ఒకవేళ మనకు సీటొచ్చే ఛాన్స్ ఉన్నది అక్కడ అనుకుంటే మనం ఎళ్ళాల్సుంటది. డైరెక్ట్ ఇన్‌స్టిట్యూషన్‌కి ఏదైతే ఇన్‌స్టిట్యూషన్ ఉంటదో అక్కడికి బోయి మనమైతే అక్కడ అటెండ్ అవ్వాల్సుంటది. ఒకవేళ మనకక్కడ సీటొస్తే మాత్రం మన సర్టిఫికేట్‌లన్నీ సబ్మిట్ జేయాల్సుంటదన్నట్టు. ఓకేనా. సో, మన స్పాట్ అడ్మిషన్స్ తర్వాత ఇంకేమైనా వేకెన్సీ సీట్స్ ఉంటే ఈ 8థ్ జులై దాకా ఫిల్ జేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మీరు 8థ్ జులై వరకు ఈ స్పాట్ అడ్మిషన్స్ లోపల సీట్ రాకపోయినా గూడా మీరు డైరెక్ట్ పోయి జాయిన్ కావడానికి టైం అయితే ఉంటది. ఛాన్స్ అయితే ఇస్తారు. కొంచెం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఏదో ఒకలాగా మేనేజ్ చేసి ఇగ మేనేజ్‌మెంట్ లాగానే ఇగ స్పాట్ అడ్మిషన్స్ ఇస్ నథింగ్ బట్ మేనేజ్‌మెంట్ లాగానే. సో, వాళ్ళని రిక్వెస్ట్ అయితే ఏదో చేస్తే వాళ్ళు అడ్మిషన్ అయితే ఇచ్చేస్తారన్నట్టు. ఓకేనా. సో, మనకి ఆల్రెడీ వేకెన్సీస్ అఫీషియల్ వెబ్‌సైట్ లోపల పెట్టేషిర్రు. ఓకేనా. సో, మనకి ఈ రోజు నుండి అంటే 1 జులై 2026 నుండి మనకు అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయన్నట్టు. స్పాట్ అడ్మిషన్‌కి సంబంధించి. మనం కాలేజ్‌కెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవాలి. ఏ కాలేజ్ లోపల అప్లికేషన్ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ కాలేజ్ లోపల అప్లికేషన్ పెట్టుకోవాలి. సో, మనకు లాస్ట్ డేట్ ఎప్పుడు కదా అంటే 3 జులై 2026 రోజు లాస్ట్ డేట్ అప్లికేషన్ పెట్టుకోవడానికి. 4థ్ జులై రోజు మనకు ఈ ఇన్‌స్టిట్యూషన్స్ దగ్గర స్పాట్ అడ్మిషన్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. మన అన్ని ఒరిజినల్స్ పట్టుకొని పోవాలి. మనకు ఒకవేళ సీట్ అలాట్‌మెంట్ అయితే ఫీ పేమెంట్ చేసి మనమైతే సీట్‌ని సెక్యూర్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇది స్పాట్ అడ్మిషన్‌కి సంబంధించి. సో, ఇక్కడ మీరు ఇంపార్టెంట్‌ది తెలుసుకోవాల్సింది ఏంది కదంటే స్పాట్ అడ్మిషన్‌కి మనం ఫిజికల్‌గా ఎళ్ళాల్సుంటది. ఓకేనా. సో, మేబీ ఇన్‌స్టిట్యూషన్ మీరు స్పాట్ అడ్మిషన్ కావాలంటే ఇన్‌స్టిట్యూషన్ దగ్గరికి పోవాలి. అది గవర్నమెంటా, ప్రైవేటా ఇన్‌స్టిట్యూషన్ ఏ ఇన్‌స్టిట్యూషన్ అయితే ఉంటదో మీరు సీట్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ ఇన్‌స్టిట్యూషన్‌కి డైరెక్ట్‌గా మనం పోవాల్సుంటది. సో, పాసిబుల్ అయితే 3 జులై లోపు ఎళ్ళండి. ఓకేనా. 3 జులై కంటే ముందు ఇన్‌స్టిట్యూషన్‌కెళ్ళి సార్ ఇట్లనే స్పాట్ అడ్మిషన్‌లో అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటున్నానంటే వాళ్ళు ప్రాసెస్ చెప్తారు. ఎట్లా అప్లై చేసుకోవాలని చెప్పి. సో, అది ప్రాసెస్ కంప్లీట్ చేసుకోరి అండ్ వాళ్ళు 4థ్ జులై రోజు రమ్మంటారు మోస్ట్‌లీ. సో, 4థ్ జులై రోజు ఎళ్లి అక్కడ పార్టిసిపేట్ చేయిరి. ఒకవేళ సీట్ వస్తే ఓకే. లేదు అంటే 8థ్ జులై లోపు సో, వేరే ఇన్‌స్టిట్యూట్ లోపల అడ్మిషన్ తీసుకోరి. ఓకేనా. సో, ఇది. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే మనం పక్కాగా ఫిజికల్ ప్రెజెన్స్ అనేది ఉండాలి. అంటే క్యాండిడేట్ అనేటాయనే స్పాట్ అడ్మిషన్ రోజు ఎళ్ళాల్సుంటది. ఓకేనా. సో, ఎప్పుడెళ్ళినా కూడా క్యాండిడేట్ పోవాల్సుంటది. అండ్ దాంతో పాటుగా ఎంతైతే ఫీ ఉంటదో స్పాట్ అడ్మిషన్ అప్పుడు అంత ఫీ మనం కట్టాల్సుంటది.
ఓకేనా. ఫీ అనేది మనం కట్టాల్సి ఉంటది. ఒకవేళ మన డాక్యుమెంట్లు అన్నీ సబ్మిట్ చేసి మనం రిక్వెస్ట్ చేసుకుంటా అంటే రిక్వెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా. సో, మీరు అడ్మిషన్ అప్పుడు అన్ని ఒరిజినల్స్ పట్టుకొని పోయినప్పుడు మాత్రమే మనకు ఈ స్పాట్ అడ్మిషన్ లోపల సీట్ ఇస్తారు. ఓకేనా. అప్లికేషన్ చేసుకునేటప్పుడు జిరాక్స్ కాపీస్ సరిపోతాయి. కానీ నువ్వు జాయిన్ అయితా అనుకుంటే మాత్రం మీకు సీట్ వస్తే మాత్రం స్పాట్ అడ్మిషన్ లోపల సెలెక్ట్ అయితే మాత్రం మనం అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలంటే తెలంగాణ వెబ్‌సెట్‌కి సంబంధించిన ర్యాంక్ కార్డు, ఓకేనా. క్వాలిఫై అయితే ర్యాంక్ కార్డ్ అనేది పట్టుకపోవాలి. అండ్ దెన్ దాని తర్వాత ఎస్ఎస్‌సికి సంబంధించిన మెమో అండ్ 4-10 బోనోఫైడ్స్, స్టడీ సర్టిఫికేట్స్ అంటాం. ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ 10థ్ క్లాస్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్, ఒకవేళ రిజర్వేషన్ ఏదైనా ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇఫ్ రిక్వైర్డ్ నీకు ఇక్కడ స్టడీ సర్టిఫికేట్‌లు ఉన్నాయంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ మోస్ట్‌లీ అవసరం లేదు. ఒక 1 ఇయర్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి ఇఫ్ పాసిబుల్. ఓకేనా. అండ్ ఇక్కడ మీరు ఇంకొక విషయం ఏంది కదా అంటే ఇవన్నీ డాక్యుమెంట్స్ మీరు ఒరిజినల్స్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఒరిజినల్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ స్పాట్ అడ్మిషన్స్ లోపల పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ ఇస్తారు. అండ్ దాంతో పాటుగా ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అనేది వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. ఒక ఒరిజినల్ కాపీ పట్టుకపోరి. ఓకేనా. ఒక ఒరిజినల్ సెట్ పట్టుకపోరి. దాంతో పాటు ఒక 4, 5 జిరాక్స్ సెట్లు పట్టుకపోరి. ఓకేనా. ఒకే ఇన్‌స్టిట్యూట్‌లో పార్టిసిపేట్ చేస్తా అనుకుంటే ఒక జిరాక్స్ సెట్, 2 జిరాక్స్ సెట్లు సరిపోతాయి. ఒక 2, 3 ఇన్‌స్టిట్యూట్‌లలో పార్టిసిపేట్ చేస్తా అనుకుంటే ఇంకో 2, 3 సెట్ల జిరాక్స్ కాపీలు పట్టుకపోరి. హెల్ప్ అయితది మీకు. ఓకేనా. ఫీ రియంబర్స్‌మెంట్ అనేది మీరు ఈ స్పాట్ అడ్మిషన్ తోటి పోతే రాదు. అంటే మీకు స్కాలర్‌షిప్‌లు గానీ, ఫీ రియంబర్స్‌మెంట్ గానీ గవర్నమెంట్ నుండి రాదన్నట్టు. ఎంత ఫీ ఉంటే మనం అంత కట్టాల్సుంటది. ఓకేనా. సో, ఎంత ఫీ ఉన్నా గూడా మనం కట్టాల్సుంటది. కాబట్టి మీరు ఆ ఫీని పే జేయడానికి రెడీ ఉండుర్రి. ఫీ ఎంత ఉంటదని చెప్పి తెలుసుకోవడానికి సింపుల్‌గా అఫీషియల్ వెబ్‌సైట్ ఉంటది గదా! అఫీషియల్ వెబ్‌సైట్ లోపల ఇన్‌స్టిట్యూట్ ప్రొఫైల్ అని చెప్పి ఉంటదన్నట్టు. ఇన్‌స్టిట్యూట్ ప్రొఫైల్ లోపల మీరు ఏదైతే కాలేజ్ లోపల జాయిన్ అయిదాం అనుకుంటున్నారో, ఆ కాలేజ్‌ని మీరు ఓపెన్ జేసుకోవాలి. ఓపెన్ జేసుకుంటే మనకు ఇన్‌స్టిట్యూట్ ప్రొఫైల్ లోపల ఉంటదన్నట్టు ఫీ అని జెప్పి. ఓకేనా. మీరిక్కడ జూసుకోవచ్చు. ఫీ అని జెప్పి ఉంటది. సో, 25,880 అని జెప్పి. ఓకేనా. సో, ఇంత ఫీ మనం గట్టాల్సుంటదన్నట్టు. ఒకవేళ మనకు సీటొస్తే. ఎంత ఫీ ఉంటే అంత ఫీ మనం గట్టాల్సుంటది. కాబట్టి మీరు ఫీని జూసుకొని ట్రై జేస్తే ట్రై జేయండి. బెస్ట్ ఆప్షను. ఓకేనా. ఫీ తక్కువున్న కాలేజీలలోనే పోతా అనుకుంటే బెస్ట్ ఆప్షను. దాంతో పాటు ఇక్కడేందంటే మనకు వేకెన్సీస్ ఆల్రెడీ ప్రొవైడ్ జేషిర్రు. ఈవెన్ మీరు గవర్నమెంట్ కాలేజ్ లోపల గూడా స్పాట్ అడ్మిషన్ లోపల పార్టిసిపేట్ జేయొచ్చు. ఇక్కడ మన ఆదిలాబాద్ లోపల ఉన్న ఎస్‌జీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో చూస్తే మనకు ఫీజ్ అనేది 5,000 ఉంటది. ఓకేనా. సో, 5,000 ఉంటది. సో, మనకు సీటొస్తే మాత్రం ఈ 5,000 మనం కట్టాల్సుంటది. ఇంకేమైనా అడిషనల్ చార్జెస్ ఉంటే ఉండొచ్చు. ఓకేనా. సో, తక్కువ ఫీ ఉంటది. కానీ గవర్నమెంట్ లోపల ఎక్కువ కాంపిటీషన్ ఉంటదన్నట్టు స్పాట్ అడ్మిషన్‌కి చాలామంది అప్లికేషన్ చేసుకుంటారు. ఓకేనా. సో, స్పాట్ అడ్మిషన్‌కి సంబంధించిన వేకెన్సీస్ ఎక్కడున్నాయని చెప్పి ఎట్లా చూసుకోవాలంటే సింపుల్ అఫీషియల్ వెబ్‌సైట్ ఇది. ఈ అఫీషియల్ వెబ్‌సైట్ లోపల మనకి కాలేజ్ వైస్, బ్రాంచ్ వైస్ వేకెన్సీస్ ఫర్ స్పాట్ అడ్మిషన్ అని చెప్పి ఉంటదన్నట్టు. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా. ఇక్కడ మనకు డీటెయిల్‌గా చూపెడతది. ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి. ఓకేనా. లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఇవి. లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఇవి స్పాట్ అడ్మిషన్ కోసము. ఈ లెఫ్ట్ ఓవర్ సీట్స్ లోపల మనకు డీటెయిల్‌గా కాలేజ్ వైస్, బ్రాంచ్ వైస్ ఇచ్చిరన్నట్టు. సో, ఈ కాలేజ్ లోపల మనకు ఏంటిది ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఏఆర్ లోపల, ఎస్‌జీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ లోపల, ఏఆర్ లోపల మనకు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నట్టు. ఓకేనా. సో, ఎస్‌జీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ లోపల, ఏఆర్ లోపల వేకెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు మీరేం జేయాలి? మీ కేటగిరీ లోపల వేకెన్సీ ఉందా లేదా చెక్ జేసుకోవాలి. ఓకేనా. సో, మీ కేటగిరీ లోపల ఏ ఏ కోర్సెస్ లోపల, ఏ ఏ బ్రాంచెస్ లోపల వేకెన్సీ ఉందని చెప్పి చెక్ జేసుకొని, మీరు ఏ బ్రాంచ్ లోపల జాయిన్ అయిదాం అనుకుంటున్నారో, ఆ బ్రాంచ్‌కి సంబంధించి తెలుసుకోరి ఇన్ఫర్మేషను. ఓకేనా. సో, ఇక్కడ మీరేం జేయాలి గదా అంటే, ఎస్‌జీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇందులోపల మీ కేటగిరీ ఏంటిది? మీ కేటగిరీ లోపల వేకెన్సీ ఉందా? ఓకేనా. మీరనుకున్న బ్రాంచ్ లోపల వేకెన్సీ ఉందా? మీరనుకున్న బ్రాంచ్ లోపల వేకెన్సీ లేకపోతే, వేరే బ్రాంచ్ లోపల వేకెన్సీ ఉందా అని చెప్పి చూసుకోరి. ఆ బ్రాంచ్ లోపల వేకెన్సీ లేకపోతే వేరే బ్రాంచ్. అట్లా మీకు ఏ ఏ బ్రాంచ్ లోపల వేకెన్సీ ఉందని చెప్పి చూసుకోరి. అండ్ దాంతో పాటుగా మీరనుకున్న కాలేజ్ లోపల, మీరనుకున్న బ్రాంచ్ లోపల ఫీ ఎంత ఉన్నదని చెప్పి చెక్ జేసుకోరి. ఓకేనా. ఇన్‌స్టిట్యూట్ ప్రొఫైల్‌కి రావాలి. ఇన్‌స్టిట్యూట్ ప్రొఫైల్‌కొచ్చి మనం కాలేజ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. కాలేజ్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఫీ చూపెడతది. ఇంత ఫీని మనం రెడీ పెట్టుకోవాలి. ఇంత ఫీ పే చేయడానికి మనం రెడీ ఉండాలి. ఓకేనా. సో, అప్పుడే స్పాట్‌లో పే చేయకపోయినా గూడా తర్వాతైనా రిక్వెస్ట్ చేసి పే చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇవ్వొచ్చు. ఓకేనా. సో, కానీ ఇంత మీరు పే చేయడానికి కేపబుల్ ఉండాలి. ఇప్పుడు 25,000, 28,000 ఉందనుకో అంత మీరు కట్టాలి సంవత్సరానికి. సో, అంత కట్టగలుగుతా అనుకున్నప్పుడే మీరు స్పాట్ అడ్మిషన్ లోపల ఆ కాలేజ్‌ని చూజ్ చేసుకోరి. లేదంటే తక్కువ ఫీజ్ ఉన్న కాలేజ్ ఉంటే ఆ కాలేజ్‌ని చూజ్ చేసుకోరి. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషను. అర్థమైందని చెప్పి నేనైతే అనుకుంటున్నా. సో, అర్థమైతే మాత్రం క్లియర్‌గా అర్థమైందని చెప్పి కామెంట్ చేయిరి. అండ్ ఒకవేళ మీరు ఏదైనా ఒక ఇన్‌స్టిట్యూట్ పోయి ఈ ప్రాసెస్ స్పాట్ అడ్మిషన్ ప్రాసెస్ ఏమన్నా తెలుసుకుంటే మాత్రం డెఫినిట్‌గా నాకు షేర్ చేసే ప్రయత్నం చేయిరి. ఓకేనా. ఫర్దర్‌గా నేను
ఇంకొక వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తా డెఫినెట్‌గా. సో, ఈ ఏదైతే ఇన్‌స్టిట్యూషన్ దగ్గర ప్రాసెస్ ఎట్లా ఉంటదని చెప్పి డీటెయిల్‌గా చెప్తా నేను మీకు. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషను. క్లియర్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండండి. ఫర్దర్‌గా మంచి అప్డేట్స్ అయితే చేసుకుందాం. డూ ఫాలో us for more content. Thank you so much. Signing off.